హలో అండి అందరికీ. రీసెంట్గా ఒక వార్త అనేది భారతదేశానికి భారతీయులకి తీవ్రస్థాయి కోపాన్ని తెప్పించింది. ఆ వార్త ఏంటంటే, త్వరలో అమెరికా తన 250వ మిలిటరీ పెరేడ్ని జరుపుకోనుంది. అయితే ఈ మిలిటరీ పెరేడ్కి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ని చీఫ్ గెస్ట్గా పిలిచారని చెప్పేసి పాకిస్తాన్ మీడియాల్లో కానీ ఇండియా మీడియాల్లో కానీ ఈ వార్త అనేది చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ వార్త అనేది ఒక్కసారిగా భారతదేశం ఉన్న ప్రజలకి తీవ్రస్థాయి కోపాన్ని తెప్పించింది. ఎందుకంటే మనకి పాకిస్తాన్కి ఇంత స్థాయి గొడవలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కనుక ఒకవేళ అమెరికా పిలిచిందనుకోండి, అది ఒక రకంగా భారతదేశానికి అవమానం. ఇప్పటివరకు కూడా మనం అమెరికాతో కొనసాగిస్తున్న సంబంధాలన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడేది. ఎందుకంటే మనతో పోల్చుకుంటే పాకిస్తాన్ చిన్న ఎకానమీ, ఒక రకంగా వాళ్ళు చిన్న ఆర్మీ కూడా. అలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మన పక్కన పెడితే మనకి ఒక రకంగా అవమానం. అయితే ఈ యొక్క విషయంలో నిజముందా లేదా అని చెప్పేసి చాలామంది వైట్ హౌస్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. వైట్ హౌస్కి సంబంధించిన ఉంటారు కదా అధికార ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు 250వ మిలిటరీ పీరియడ్ జరుపుకుంటున్నారు కదా, మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని మీరు పిలిచారంట కదా చీఫ్ గెస్ట్గా. అంటే ఆయన క్లియర్గా చెప్పారు ఏంటంటే, మేము ఎలాంటి విదేశీ వ్యక్తిని మిలిటరీ పీరియడ్కి పిలవలేదు అన్నట్లుగా ఆయన క్లియర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే, లేని విషయాన్ని పాకిస్తాన్ ప్రచారం చేసుకుని మరొకసారి తన పరువు అయితే పోగొట్టుకున్నది. ఒకవేళ ఇదే నిజమైతే భారతదేశానికి ఒక పెద్ద అవమానకరమైన విషయం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.